నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అక్రూర వరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుంద శక్రాది దివిజ సన్నుత శుక్రార్చిత నన్ను కరుణ చూడుము కృష్ణ. లోభి, కోపిష్టి, కాముకత నిండిన ఒక బ్రాహ్మణుడు వ్యాపారం చేసి ధనమార్జించాడు. ఏ విధంగా ఆ బ్రాహ్మణుడు తన లోభగుణం వల్ల భార్య, పుత్ర, బంధు, మిత్రాదులకు ఎలా దూరమయ్యాడో, ఏ విధంగా అతను ఆర్జించిన ధనమంతా కూడా వ్యర్థమై చింతాగ్రస్తుడయ్యాడో, ఎలా సన్యాసిగా మారాడో, ఆ సన్యాసి నుంచి భిక్షువుగా ఎలా మారాడో, జనుల వల్ల ఎలా తిరస్కరించబడి అవమానించబడ్డాడో శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి విశదీకరించి చెప్పిన ఈ కథ మనం నిన్నటి రోజున విన్నాం. సన్యాసిగా మారిన ఆ బ్రాహ్మణ భిక్షువు ఎన్ని విధాలుగా జనుల వల్ల తాను అవమానించబడ్డా, తిరస్కరించబడ్డా, పొందిన సహనాన్ని కోల్పోక సమచిత్తంతో తనకు తానే అవగాహన అందించుకుంటూ గానం చేసేవాడు. ఆ గానాన్ని భిక్షుగీత అంటారు. ఆ భిక్షుగీతను బట్టి లోపికి సంపద ఉండవచ్చు, కానీ సుఖం మాత్రం ఉండదు. లోభత్వము కీర్తివంతుల విశుద్ధమైన కీర్తిని నాశనం చేస్తుంది. ధనలాభము అనేది అనేక అనర్థాలకు గురి చేస్తుంది. దొంగతనము, హింస, అబద్ధాలాడటం, దంభము, కామము, క్రోధము, అహంకారం, భేదభావము, విరోధము, అపనమ్మకం, ఇంకా స్పర్ధలు, స్త్రీ సంపర్కం, జూదమాడటం, మద్యపానానికి అలవాటు పడడం మొదలైనవి దోషకారణాలు అవుతాయి. ఈ దోషకారణాలైన ఈ వ్యర్థ ధనలాభం నుండి మనుషుడు శ్రేయస్సు పొందగోరితే ఈ అనర్థాలు ప్రాప్తించే వ్యర్థధనార్జనకు దూరంగా ఉండాలి. సత్వగుణం వృద్ధి చేసుకుని అందువల్ల పొందిన ధైర్యంతో భాగవత కథలు వినాలి, శ్రవణం చేయాలి, భగవంతుని కీర్తించాలి, అర్చించాలి. ధనహీన దశ ప్రాప్తించిన నాడు శ్రీహరి కరుణయే అని భావించాలి. సద్గతిని పొందడానికి ప్రయత్నించాలి. జనులు, దేవతలు, గ్రహాలు, కర్మలు, ఆత్మ, కాలము ఇవేవి కూడా సుఖదుఖాలకు కారణం కాదని తెలుసుకోవాలి. ఈ కామ, క్రోధ, లోభ, అహంకారం వంటి దుర్గుణం వీటన్నిటికీ కూడా కారణం మనస్సే అని తెలుసుకోవాలి. పరమాత్మ అయిందే మనసు లగ్నం చేసుకోవాలి. దుష్టజనులు సత్ప్రవర్తనను హేళంతో ఎన్ని రకాలుగా అవమానించినా కూడా తను అవలంబించినటువంటి సత్ప్రవర్తనలో చపలచిత్తుడు కాకూడదు. ఓర్మితో శాంతంగా ఉండాలి. సత్పురుషుల రూపమే పరమాత్మ అని తెలుసుకోవాలి. ఇక ముందు కథలోకి వెళ్దాం. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం 24వ అధ్యాయం. సాంఖ్యయోగ కథనం. ఉద్ధవుడితో గోవిందుడు చెప్తున్నాడు. ఓ ఉద్ధవ, ఇప్పుడు నీకు కపిల భగవానుడు మొదలగు పూర్ణ ఆచార్యులు నిర్ణయించిన సాంఖ్యయోగ శాస్త్రాన్ని వినిపిస్తాను. ఈ యోగాన్ని తెలుసుకుని మనుషులు భేదబుద్ధితో కలిగిన సుఖదుఖాలని ఒక భ్రాంతి అని తలచి వదిలివేస్తారు. మహాప్రళయం తర్వాత సత్యయుగంలో అందరూ మనుషులు బ్రహ్మ విద్యలో నిపుణులుగా ఉండేవారు. మహాప్రళయం తర్వాత సత్యయుగంలో అందరు మనుషులు కూడా బ్రహ్మ విద్యలో నిపుణులుగా ఉండేవారు. అప్పుడు ద్రష్ట మరియు దృశ్యము అన్నీ ఒకే రూపంలో ఉండేవి. ప్రళయానికి ఎటువంటి భేదభావము లేదు. అలాగే సత్యయుగంలో కూడా భేదాల స్ఫూర్తి లేదు కనుక అంతా ఈశ్వర రూపమే అని చెప్పబడేది. కేవలం నిర్వికల్ప వ్యాపకుడైన బ్రహ్మయే తన మాయ వల్ల వాణి మరియు మనసు యొక్క ప్రవృత్తి వల్ల దృశ్యము మరియు
ద్రష్ట రూపముతో 2 విధాలుగా ఆవిర్భవించింది. ఈ దృశ్యము మరియు ద్రష్టలలో ఏ దృశ్య పదార్థం ఉందో అది కార్యకారణ రూప ప్రకృతి, మరియు ఏది రెండవది అయిన ద్రష్ట పదార్థమో అది రూపము. ఏదైతే నేనో అటువంటి నేను చూసిన వెంటనే క్షోభకు గురి అయిన ప్రకృతితో సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఉద్భవించాయి. మొదట ఆ 3 గుణాలతో క్రియాశక్తి కలది మరియు జ్ఞానశక్తి అయినటువంటి మహత్తత్వం ఉత్పన్నమైంది. ఈ మహత్తత్వం వికారానికి గురి అయినప్పుడు అహంకారం పుట్టింది. అహంకారం 3 విధాలు: సాత్విక అహంకారం, రాజస అహంకారం మరియు తామస అహంకారం. ఈ అహంకారాలే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇంద్రియ, మనసు మరియు దేవతలకి కారణం అయ్యాయి. ఇప్పుడు ఈ 3 అహంకారాలతో త్రివిధ రూపమైన ప్రపంచ ఉత్పత్తిని గురించి వివరిస్తాను. తామస అహంకారం వల్ల శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధములతో సూక్ష్మభూతాలు అంటే పంచతన్మాత్రలు ఆవిర్భవించాయి. వైకారిక అహంకారం నుంచి ఇంద్రియాల 11 మంది దేవతలు ఉత్పన్నం అయ్యారు. ఈ అహంకారం చిదాభావంతో వ్యాప్తి చెందడం వల్ల జడము మరియు చైతన్యముల గ్రంథిరూపము అనబడుతుంది. దేవతల మరియు మనస్సు యొక్క స్వభావ కారణంగా వాటిని వైకారిక అంటే సాత్విక అహంకారం యొక్క కార్యములుగా చెప్తారు. ఇంద్రియములకి ప్రవృత్తి స్వభావం ఉండడం వల్ల దానిని రాజస అహంకార కార్యంగా నమ్ముతారు. పంచమహాభూతాలకి ఆవరణ స్వభావంగా ఉండటం వల్ల వాటిని తామస అహంకార కార్యముగా చెప్పారు. నా ప్రేరణలో ఈ పదార్థాలన్నీ కలిసి తమలో శక్తి కలగడం వల్ల అంతర్యామినైన నేను నా ఆశ్రమ రూపమైన ఒక అండంగా ఉత్పన్నం చేశాను. జలంలో స్థిరంగా ఉన్న ఆ అండంలోంచి వచ్చి లీలామాత్రమైన శరీరంతో శ్రీమన్నారాయణ రూపం నుంచి నేను స్థిరంగా ఉన్నాను. అక్కడ నా నాభిలోంచి సర్వలోకాలకి కారణరూపమైన ఒక కమలం పుట్టింది. ఆ కమలంలోంచి బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మదేవుడు నా కృప వల్ల తపస్సు చేసి లోకపాలులతో సహితంగా భూలోకము, భువర్లోకము మరియు స్వర్గలోకము ఈ 3 లోకాలు సృష్టించాడు. స్వర్గలోకము దేవతలు నివసించే స్థానం అయింది. భువర్లోకము భూతాలు మొదలైన వాటికి స్థానం అయింది. భూలోకము మనుషులు మొదలుగా గల జీవులకి మరియు జ్ఞానులకి స్థానమైంది. ఈ 3 లోకాలకు వెలుపల మహర్లోకము మొదలగునవి ఉన్నాయి. బ్రహ్మదేవుడు నాగులు మరియు అసురులు నివసించే స్థానమైన పాతాళ లోకాన్ని భూమికి దిగువన సృష్టించాడు. త్రిగుణాత్మక కర్మలు చేసే గతులు ఏవైతే ఉన్నాయో అవి త్రిలోకాలకి మధ్య ఉన్నాయి. ఈ విధంగా బ్రహ్మదేవుడు లోకాలని వేరువేరుగా సృష్టించాడు. మహాలోకము, జనలోకము, తపోలోకము మరియు సత్యలోకాల్లో యోగ సన్యాస జ్ఞానంతో యోగ్యత అనుసరించి నిర్మలమైన గతి ప్రాప్తిస్తుంది. వైకుంఠ గతి నాపైన భక్తి లేకుండా ప్రాప్తించదు. భక్తి యోగం ద్వారానే ప్రాప్తిస్తుంది. జీవులకి భోగం ఇవ్వడం కోసం ఏర్పడిన ఈ సృష్టి ఎప్పటి వరకు దీనికి అంతం వస్తుందో అప్పటి వరకు పితా పుత్ర రూపంతో నిరంతరం సాగుతూ ఉంటుంది. మరియు ఎప్పటి వరకు పరమాత్మ క్షీణించడో అప్పటి వరకు ఉంటుంది. ఈ బ్రహ్మాండ విరాట రూపము దేనిలో లోకాలు సృష్టించబడ్డాయో మరియు ఎప్పుడు దీనికి సమీపంలో నా స్వరూపభూతమైన కాలము చేరుతుందో అప్పుడు నాచే పీడించబడ్డ సమస్త లోకాలు నశిస్తాయి. ఎలా సృష్టించబడ్డాయో అదే క్రమంలో తత్వాలు భిన్న భిన్నమై తమ కారణాల వల్ల నశిస్తాయి. నీ శరీరంలో అన్నం లీనమవుతుంది. అన్నం బీజంలో, బీజం పృథ్వీలో, పృథ్వీ గంధంలో, గంధం జలంలో, జలం తన గుణంలో, రసము తేజస్సులో, తేజస్సు రూపంలో, రూపం వాయువులో, వాయువు స్పర్శలో, అలాగే స్పర్శ ఆకాశంలో, ఆకాశం తన్మాత్రలో మరియు ఇంద్రియాలు
తమ తమ ప్రవర్తకమైనటువంటి దేవతలలో లీనం అయిపోతాయి. ఆ దేవతలందరూ మనసు వశంలో ఉన్నారు. ఈ కారణం వల్ల మనసులో లీనమైపోతారు. మనసు అన్ని ఇంద్రియాలకి ఈశ్వర రూపం, అందుకని అవి మనసులో చేరతాయి. మళ్ళీ మనసు తన అన్ని దేవతలతో సహా సాత్విక అహంకారంలో లీనం అవుతుంది. శబ్దం తామస అహంకారంలో లీనం అవుతుంది. జ్ఞాన మరియు క్రియాశక్తులు గల మహత్తత్వం తన కారణరూపమైనటువంటి గుణాల్లో లీనం అవుతుంది. గుణం మాయలో లీనం అవుతుంది. మాయ కాలానికి అధీనమై ఉంటుంది. అందువల్ల ఈ మాయ దేని వృత్తి అంతమైపోయిందో అటువంటి కాలంలో లీనమవుతుంది. కాలం జ్ఞానరూపమైనటువంటి మహాపురుషుడిలో లీనమవుతుంది. ఆ పురుషశక్తి ఆత్మరూప జన్మరహితుడనైన నాలో లయం అవుతుంది. అప్పుడు ఆత్మ ఒక శుద్ధ వికల్పం లేని తన ఆనందంలో స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా ఓ ఉద్ధవ, నీకు సృష్టి విధానాన్ని తెలిపాను. ఇది శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కంధంలో 24వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి ఏకాదశ స్కంధంలోని 25వ అధ్యాయం సత్వాది గుణముల వృత్తి నిరూపణ మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు.